అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రమా రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎస్డబ్ల్యూపీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లోని మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లోని ఎస్ఐపి లంసమ్ గురించి చాలా మందికి తెలుసు, కానీ ఎస్డబ్ల్యూపీ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. అండ్ ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ కూడా ఉండి ఉంటాయి. ఈరోజు వాటిని క్లియర్గా ఒక రియల్ టైం ఫండ్ తీసుకొని అనాలిసిస్ చేసుకొని నేర్చుకుందాం. సో ఎస్డబ్ల్యూపీ అంటే మెయిన్లీ ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే మీరు ఒక లంసమ్ అమౌంట్ని ముందుగానే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ప్రతి నెల మీకు కావాల్సిన అవసరాలను బట్టి కొంత అమౌంట్ విత్డ్రా చేసుకోగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గ్రో అవ్వడాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో మోస్ట్లీ ఎస్డబ్ల్యూపీ యూస్ చేసేది రిటైర్మెంట్ ఫండ్ ఉన్నప్పుడు, అంటే ఎవరైనా రిటైర్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం మనీ కావాలనుకున్న వాళ్ళు ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా ఎక్స్పెన్సెస్ అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం దాచుకోవాలనుకున్నా, లేకపోతే రెంటల్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక ఫ్లాట్ ఏదో అపార్ట్మెంట్ తీసుకొని అందులోంచి రెంటల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం కన్నా అదే అమౌంట్ని ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ మీకు వస్తాయి. సో ఇవాళ వాటన్నిటి గురించి డీటెయిల్గా అర్థం చేసుకుందాం విత్ దిస్ ఎగ్జాంపుల్. ఫండ్ నేమ్ నేను డిస్క్లోజ్ చేయటం లేదు, బికాజ్ ఇది కంప్లీట్లీ మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే యూస్ చేస్తున్నాను కాబట్టి. దిస్ ఈజ్ అ హైబ్రిడ్ ఫండ్. నేను ఇప్పుడు తీసుకున్న ఫండ్ రియల్ టైమ్ ఫండ్. ఇది ఒక హైబ్రిడ్ ఫండ్ యొక్క డేటా ఇది. సో దాన్ని యూస్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ మీకు క్లియర్గా అర్థం అవ్వేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను తీసుకుంటున్న అమౌంట్ 10 lakhs. అంటే ఎవరైనా 10 lakhs ఉన్నప్పుడు, ఇప్పుడు మీ దగ్గర 10 lakhs ఉన్నాయి, అది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంత్లీ ఎంతో కొంత అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో 10 lakhs మీ దగ్గర ఉన్న అమౌంట్ అయితే 5,000 మంత్లీ మీరు విత్డ్రా చేసుకుంటే ఈ మీ 10 lakhs 20 years తర్వాత కానీ 25 years తర్వాత కానీ ఎంత అవుతుంది, మీరు ఎంత విత్డ్రా చేసుకుంటారు, ఇది మీకు మంచిదా కాదా అన్నవి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నేను చెప్పినట్లు హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ ఫండ్ 1999లో స్టార్ట్ అయింది. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫండ్ యొక్క వాల్యూ 10 రూపీస్ ఉండే. అండ్ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 1,00,000 యూనిట్లు మీరు కొనుక్కున్నారు. సో ఫస్ట్ మీకు 1,00,000 యూనిట్లు మీ అకౌంట్లో పడ్డాయి. నెక్స్ట్ మంత్ నుంచి మీరు 5,000 విత్డ్రా చేసుకుంటున్నారు. సో సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి ఈ ఫండ్ వాల్యూ 10 రూపీస్ నుంచి 9.92కి వెళ్ళింది. సో అందువల్ల మీరు 5,000 విత్డ్రా చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న 1 lakh యూనిట్స్ని అందులో 504 యూనిట్స్ని సేల్ చేసి 5,000 రూపీస్ మీ అకౌంట్లో విత్డ్రా అయింది. ఈ విత్డ్రా పర్సంటేజ్ అంతా 6%లో మనం విత్డ్రా చేసుకుంటున్నాం. సో సిమిలర్లీ నెక్స్ట్ మంత్లోని మళ్ళీ 9 నుంచి 9.2 10 అయింది. ఇక్కడ మీరు మళ్ళీ 500 యూనిట్స్ని సేల్ చేశారు, 5,000 విత్డ్రా చేసుకున్నారు. సో ఈ ప్రాసెస్లోని మీ యూనిట్స్ని అమ్మే మీరు విత్డ్రా చేసుకుంటున్నారు. సో మీకు క్వశ్చన్స్ రావచ్చు, నా యూనిట్స్ నేను అమ్మి విత్డ్రా చేసుకుంటే నాకు కార్పస్ ఎలా బిల్డ్ అవుతుంది అనేసి. ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ బట్టి మీ కార్పస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే హైబ్రిడ్ ఫండ్ కాబట్టి హైబ్రిడ్ ఫండ్లోని హై వాలటిలిటీ ఉండదు. అంటే అదే స్మాల్ క్యాప్ ఫండ్లో కానీ మిడ్ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు హైబ్రిడ్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాలటిలిటీ తక్కువ ఉండడం వల్ల. సో ఇక్కడ మీరు చూస్తే 10ది అట్లా 9కి ఆర్ మళ్ళీ ఇక్కడ చూస్తే 8.9 అంతవరకే వెళ్ళింది, కానీ అంతకు మించి తగ్గలేదు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఈ కేసులో చూద్దాము. 1999లో మీరు స్టార్ట్ చేశారు అండ్ 2001లోని మీకు 10 రూపీస్ కొన్న ఫండ్ వాల్యూ 8 రూపీస్కి పడిపోయింది. అంటే మీరు కొన్నది 10 రూపీస్కి, ఇప్పుడు అది 8 రూపీస్ పడిపోయింది. సో 500 యూనిట్స్ సెల్ చేసే బదులు మీరు సెల్ చేసిన యూనిట్స్ అన్ని 618 యూనిట్స్ని సెల్ చేశారు, సేమ్ 5,000 విత్డ్రా చేసుకోవడానికి. సో ఇక్కడ మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అమ్ముకున్నారు. బట్ దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే మీ కార్పస్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన దాని వాల్యూ పెరుగుతుంది, ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంది అండ్ మీరు విత్డ్రా చేసే యూనిట్స్ తగ్గుతున్నాయి. ఎన్ని యూనిట్స్ అంటే 10 రూపీస్ ఉన్నప్పుడు 500 యూనిట్స్ అమ్మారు, ఇప్పుడు అది 20 రూపీస్కి వెళ్ళింది. 20 రూపీస్కి వెళ్తే 250 యూనిట్స్ సేల్ చేస్తున్నారు. సో అలాగా ఈ పర్టికులర్ ఫండ్లోని 25 ఇయర్స్ పాటు విత్డ్రా చేసుకున్నాక మీరు పెట్టిన అమౌంట్ ఎంత ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాము.
సో ఇక్కడ చూస్తే 25 ఇయర్స్ అంటే 2024 వరకు విత్‌డ్రా చేసుకున్నారు. అండ్ అప్పటికి మీరు కొన్న ₹10 ఫండ్ వాల్యూ ఎంత అయింది? ₹346.28 అయింది. సో మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చేశారు 5000 విత్‌డ్రా చేసుకోవడానికి? 14.44. సో చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,00,000 అండ్ విత్‌డ్రా చేసుకున్న పర్సెంటేజ్ 6% అండ్ మీకు ఈ ఫండ్ క్రియేట్ చేసిన రిటర్న్ 14.76%. సో టోటల్ మీరు విత్‌డ్రా చేసుకున్న అమౌంట్ ఎంత? 15,20,000 అంటే మీరు పెట్టిన దానికన్నా ఎక్కువే విత్‌డ్రా చేసుకున్నారు. 15,20,000 అండ్ బై 25 ఇయర్స్ తర్వాత మీ అకౌంట్‌లో ఉన్న కార్పస్ అమౌంట్ ఎంత? 1.87 crores. సో ఎఫ్‌డికి, మ్యూచువల్ ఫండ్స్‌కి డిఫరెన్స్ అదే. ఇదే అమౌంట్ మనం ఎఫ్‌డిలో ఏసుకుంటే మన కార్పస్ పెరగదు. మనం రిటర్న్స్ మాత్రమే అంటే ఇంట్రెస్ట్ మాత్రమే వస్తది. బట్ ఇందులోని మీరు 6% విత్‌డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ ఫండ్ 14% జనరేట్ చేసింది. అందులో మీరు విత్‌డ్రా చేసుకుంటుంది కేవలం 6% కాబట్టి మిగిలిన అమౌంట్ 25 ఇయర్స్ కాంపౌండింగ్ అవుతూ మీరు ఇంత విత్‌డ్రా చేశాక కూడా అది 1.8 crores వరకు వెళ్ళింది. సో ప్రాపర్‌గా ఎస్‌డబ్ల్యూపీ కనుక ప్లాన్ చేసుకుంటే మీరు పెట్టిన చిన్న అమౌంట్ కూడా ఫ్యూచర్‌లోని మీకు వెల్త్ జనరేట్ చేసి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే 10,00,000కి మీకేమైనా హౌస్ వస్తుందా? లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోగలరా? సో 10 లాక్స్ కాదు, 5 లాక్స్ కాదు, ఎంత మినిమమ్ అమౌంట్ అయినా కూడా మీరు ప్రాపర్‌గా ఎస్‌డబ్ల్యూపీలో ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు కార్పస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్‌లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్. సో ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ థీమాటిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? అవి హైలీ వాలటైల్ ఫండ్స్. మీ యూనిట్స్‌ని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. ఎప్పుడైనా ఎస్‌డబ్ల్యూపీలో విత్‌డ్రా చేసుకునేటప్పుడు మీరు ఎంత లాంగ్ ఉంటే అంత వెల్త్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ పర్సెంటేజ్. మీరు ఎప్పుడూ కూడా మోర్ దాన్ 6% కన్నా విత్‌డ్రా చేయకూడదు. ఆర్ విత్‌డ్రా చేయాల్సి వచ్చినప్పుడు మాక్సిమం 6-8% వరకు విత్‌డ్రా పెట్టుకుంటే మీరు వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీని మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ వెల్త్ క్రియేషన్. మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలన్నా, రిటైర్మెంట్ ఇన్‌కమ్ కావాలన్నా సో ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి ఒక ప్రాపర్ అడ్వైస్ తీసుకొని మీరు ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేసుకుంటే మీ ఇప్పటి అవసరాలతో పాటు రేపటి వెల్త్‌ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఎస్‌డబ్ల్యూపీ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలోని నేను ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.